వ్యాసుల వారే అని నిర్ణయించుకున్న ఉత్తర క్షణంలో శిష్యులతో కలిసి సాష్టాంగ ప్రణామం చేశారట వ్యాసుల వారికి. అప్పుడు అసలు వ్యాసుల వారి యొక్క రూపాన్ని ఎంత గొప్పగా వర్ణించారు. ఎలా ఉన్నారంటేట, సత్యస్య సప్తధికాచ్ఛదరవింశతిముక్తికాఢ్యాం సత్యస్య మూర్తిమివ బిభ్రతమక్షమాలాం తత్తాదృశస్వపతివంశ వివర్ధనాత్ ప్రాక్తారావళీముపగతామివ చానునీతుం. 27 ముత్యాల పూసలు పట్టుకున్నారట చేత్తో, అంటే జపమాల కింద ఉందిటది. 27 ముత్యాలతో కూడుకున్నటువంటి మాల. అది 27 మాల పట్టుకుంటే అది చూడ్డానికి సప్తధికాచ్ఛదరవింశతి మౌక్తికాఢ్యాం పట్టుకుంటే వ్యాసుల వారిని చూస్తే ఎలా ఉందంటేట, 27 నక్షత్రాలు తెల్లగా మెరిసిపోతూ శంకరాచార్యుల వారి చేతికి వచ్చి అలంకృతమై 27 నక్షత్రాలు వ్యాసుల వారిని ప్రార్థన చేస్తున్నాయిట. ఏమని? తారాపతి అని కాదు చంద్రుడికి పేరు. మా భర్త అయినటువంటి చంద్రుడి యొక్క వంశాన్ని మీరు వర్ణించండి. చంద్రవంశాన్ని మీరు వర్ణిస్తే వ్యాసుల వారు చంద్రవంశాన్ని వర్ణించారు అని లోకంలో మా భర్తకి ఎంతో కీర్తి కలుగుతుంది అని 27 నక్షత్రాలు వ్యాసుల వారిని ప్రార్థన చేస్తూ తిరుగుతున్నాయా అన్నట్టుందిట చేతిలో ఉన్నటువంటి ముత్యాల మాల. అందుకు కదూ మహాభారతాన్ని ఇచ్చారు. అంత గొప్ప భారతాన్ని లోకానికి ఇచ్చినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు. కాబట్టి అలా ఉన్నారట పట్టుకుని. ఉండడం కాదుట, ఆ వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని విడిచిపెట్టి శంకరాచార్యుల వారికి దర్శనమిచ్చినప్పుడు వ్యాసుడు ఎటువంటి దర్శనమిచ్చారంటే, శార్దూల చర్మోద్వహనీన భూతేరుద్ధాళనీనాపి జటాలతాభి రుద్రాక్షమాలావలయీన శంభూరర్ధాసనాధ్యసన సఖ్యపాత్రం. శంకరుడు ఎలా పులి చర్మం కట్టుకుంటాడో అట్లా పులి చర్మాన్ని కట్టుకున్నారట. ఒళ్ళంతా భస్మోద్ధూళిత సర్వాంగం విభూతి రాహేసుకున్నారట. గొప్ప తపస్సులో ఉంటారు కదా ఎప్పుడు, అందుకని జడలన్నీ కూడా ఎర్రగా అయిపోయాట. అరుణజటేశ్వరుడని పేరు శంకరుడికి. అలా ఎర్రటి జడలతో ఉన్నారట. ఉండి రుద్రాక్షమాలలు మెళ్ళో వేసుకున్నారట. ఇది ఎవరి స్వరూపం? శివస్వరూపం. వ్యాసుడెవరు? నారాయణ స్వరూపం. ఇప్పుడు అలా ఉండి వ్యాసుల వారు నిలబడితే ఎలా ఉందంటేట, చూడ్డానికి చాలా గొప్ప స్నేహితుడు వచ్చాడనుకోండి ఒక రాజ్యానికి. ఆయన ఒక గొప్ప రాజు, ఈయన గొప్ప రాజు. రాజులేమి ఇద్దరు చక్రవర్తులే. ఆయన చక్రవర్తి, ఈయన చక్రవర్తి, ఇద్దరు స్నేహితులు. అందుకని ఆ చక్రవర్తి ఈ చక్రవర్తిని చూడ్డానికి వచ్చాడు. అప్పుడు ఆ చక్రవర్తి ఎంతో ఆదరభావంతో, ఎంతో ప్రేమభావంతో రండి కూర్చోండి అనాలనుకోండి. ఎక్కడ కూర్చోబెడతాడు? ఎక్కడ కూర్చోబెట్టినా చక్రవర్తి స్థానానికి తక్కువే, స్నేహభావానికి తక్కువే. అందుకని చెప్పి అర్ధసింహాసనం ఇస్తాట. ఓ పక్కకి జరిగి ఏకపీఠం మీద కూర్చున్నప్పుడు భగవంతుడి తీర్థం ఏదో తీసుకునేటప్పుడు భర్త ఏం చేస్తాడంటే అదే పీట మీద పక్కకి జరిగి కొంచెం ఒదిగి కూర్చుని భార్యని కూడా ఆ పీట మీదే కూర్చోబెట్టుకుని తీర్థం ఇచ్చేస్తాడు. కొద్దిగా ఇరుకనిపించినా అది దంపతులకి ఒక గొప్ప పవిత్రమైనటువంటి విశేషం కదూ. ఆ పెళ్లిలోనే మరి ఏకపీట మీద కూర్చోబెట్టారు. పూజలో కూడా పూజ పూర్తి చేసి భార్యకి తీర్థం ఇవ్వాలి అనుకుంటే ఆ పీట మీదే కొంచెం జరిగి భార్యని పక్కన కూర్చోబెట్టుకుని తీర్థం ప్రసాదం ఇస్తాడు. అట్లా స్నేహితుడిని గౌరవించాలి అనుకున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే కొంచెం ఆసనం మీదే పక్కకి జరిగి రండి అని ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుంటారు. విష్ణువు శివస్వరూపాన్ని పొంది కనపడడం ఎలా ఉందంటేట, శివ మీరు శంకరాచార్యుల వారిగా ఉన్నారు, నేను నారాయణుండి వ్యాసుల వారిగా ఉన్నాను. మీ పట్ల నేను ఎంత సంతోషాన్ని పొందాను అంటే మన ఇద్దరి మైత్రి అటువంటిది. నిజానికి నేను చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టడానికి మీరు వచ్చారు, మీరు చేసిన దాని గొప్పతనం చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పి ఇక్కడ మీరు నన్ను గౌరవించారు, నేను మిమ్మల్ని గౌరవించడం అంటే నేను మీ రూపాన్ని పొందానని అర్ధసింహాసనం ఇచ్చి కూర్చోబెట్టుకున్నాడా శివుణ్ణి నారాయణుడు.
శివకేశవులు ఇద్దరూ ఒక ఆసనం మీద సగం సగమై కూర్చున్నారా అన్నట్టుగా ఉన్నారట వ్యాసుల వారు.